రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నారి రమ్యకు కన్నీటి నివాళి అర్పిస్తోంది భాగ్యనగరం. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు నగర ప్రజలు. పలువురు ప్రముఖులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రమ్య, ఆమె బాబాయ్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. ఏందో చెప్పండి. 10 ఏళ్ళు అన్నారు, వద్దు మాకు, వాళ్ళకు లైసెన్స్ వద్దే వద్దు, వాళ్ళు సొసైటీలో బతకొద్దు, వాళ్ళు సొసైటీలో తలెత్తుకొని బతకొద్దు. అసలు మీరు ఏం తీసుకుంటారో, గవర్నమెంట్ ఏం తీసుకుంటారో, దయచేసి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు మీకు కొంచెం దండం పెడుతున్నా. నేను మా సిస్టర్ కి న్యాయం చేయండి. ఆన్ ద స్పాట్ చనిపోయాడు మా మరిది. ఏంది మా చెల్లెల భవిష్యత్ ఏంది? తనకు ఒక గవర్నమెంట్ జాబ్ గాని, తనకి ఏదైనా చూపించండి దారి. ఆ బాబు ఆ బాబుకి డాడీ డాడీ అని కల్వరిచ్చి ఫుల్ జ్వరంలో ఉన్నాడు బాబు. తను రాలేని పరిస్థితి. అక్కడ ఉన్నారు వరంగల్లో. తనకి ఏదైనా న్యాయం జరగాలి. ఫస్ట్ కల్ప్రిట్స్ ని ముంగట తీసుకురండి, టీవీలలో చూపించండి. ఇది సామాన్య ప్రజలకైతే ఇట్లనా? ఇదే ఎమ్మెల్యేలు ఇంట్లో అయితే ఇట్లనే ఉంటుండేనా? ఫస్ట్ వాళ్ళకి శిక్ష పడాలండి. ఫస్ట్ వాళ్ళకి శిక్ష పడినాకనే నేను మాట్లాడతా. ఇది మీడియా ముందు తీసుకురండి. వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని మీడియా ముందు తీసుకురండి. ఎందుకు తీసుకురావట్లేదు మీరు? మమ్మల్ని అందరు చూపించినట్టు వాళ్ళని ఎందుకు చూపించట్లేదు? వాళ్ళని చూసి వాళ్ళకి శిక్ష ఎలా పడాలంటే మళ్ళీ లైసెన్స్ లేవని తెలియదా అడ్వకేట్ తల్లిదండ్రులకు? ఎట్లా ఇచ్చిండ్రు కార్ కీసు? ఎట్లా పోయినరు? బార్లకు పోయినరు, తాగినరు. అసలు కార్ ఎందుకు ఇచ్చిండ్రు తెలియదా? పిల్లలకు లైసెన్సులు ఉన్నాయా లేవా అని అవసరమా? వెళ్ళి ఒకరు ప్రాణం తీసుడు, ఆ ప్రాణం తిరిగి తెస్తారా మీరు? తన బాబుకు తండ్రి ఇప్పుడు అన్ని టీవీలలో ఛానల్స్ లో చూపెట్టేసి ఒక 2 days చూపెట్టేసి ఇది మానే విషయం కాదు. ఇమ్మీడియట్ గా ఏదన్నా ఒక యాక్షన్ మాకు కనిపించాలి. ఒట్టి టీవీలలో చూపెట్టడానికి మేము ఇక్కడ పిచ్చి వాళ్ళ నిలబడలేదు. మేము ఎంత బాధతో నిలబడ్డామో అది ఎవరు అనుభవిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా, అందరైనా మనుషులే. ఆ బాధ ఏందో వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఎవరి బాధ వాళ్ళ అనుభవం. మేము ఎంత బాధతో ఉన్నామో కనీసం మాకు యాక్షన్ కావాలి. అక్కడ యాక్షన్ చూపెట్టండి. ఒక 2 రోజులలో యాక్షన్ మాకు ఏదో ఒకటి చూపెట్టండి. వీళ్ళకి ఆధారం ఇవ్వండి, తల్లి కొడుకులకు ఆధారం ఇవ్వండి. చాలా ఈ చిన్న ఏజ్ లో ఈ పరిస్థితి వచ్చింది, మాకు న్యాయం కావాలి. అది చూపెట్టండి ఫస్ట్. వాళ్ళకి శిక్ష వేస్తాను తప్పిస్తారో ఏం చేస్తారో మాకు తెలీదు. మాకు న్యాయం కావాలి. మాకు కావాల్సింది అది. ఏం న్యాయం, ఏ రకంగా ఇస్తుంది గవర్నమెంట్, మాకు అది కావాలి. మాకు 2 రోజులలో మాకు కావాలి. టీవీలో ఇన్ని ఛానల్స్ వచ్చి మాకు చూపెట్టడం ముఖ్యం కాదు. మాకు న్యాయం ఒక్కటి చూపెట్టండి. క్రెడిట్ కార్డులు ఇచ్చి ATM కార్డులు ఇచ్చి బైకీస్ ఇచ్చి ఇట్లా మంది ప్రాణాలు తీస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ ఫ్యామిలీ అమెరికా పోయేది ఇప్పుడు రోడ్డు మీద పడ్డది. అది ఎమ్మెల్యే కొడుకులు, లాయర్ కొడుకులు అయితే ఇట్లా చేస్తారా? లాయర్ కొడుకులు అయితే మంది ప్రాణాలు తీయమంటాడా? లైఫ్ లో 20 సంవత్సరాల లైఫ్ లాంగ్ బయటికి రావద్దు. వాళ్ళని ఇప్పుడు రావాలి, వాళ్ళ పేరెంట్స్ అన్న చూడాలి. వచ్చి ఇంతమంది చచ్చిపోయారు ఇక్కడ. వాళ్ళు ఎవ్వరు రాలేదు, వాళ్ళ పేరెంట్స్ రావాలి, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు రాలేదు. ఏంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఇది న్యాయం వాళ్ళకి చూపెట్టాలి. నరకం ఏంటని చూపెట్టాలి. వీళ్ళు చనిపోయి వీళ్ళెంత బాధపడుతుండ్రో భయపడాలి. వాళ్ళని అంత శిక్ష వేయాలి. ఉరి శిక్ష కాదు, వాళ్ళు బ్రతికుండి శిక్ష అనుభవించాలి. అది కావాల్సింది. అందరి ముందు వాళ్ళకి శిక్ష ఇయ్యాలి. అది వాళ్ళకు ఉరి శిక్ష చేస్తే ఒక్కసారి చనిపోతారు. అది కాదు కావాల్సింది, వాళ్ళు బతికుండి శిక్ష అనుభవించాలి. అప్పుడు మాకు వాళ్ళని కొట్టుకుంటా బయటకు తీసుకుపోయి మీడియా అందరి ముంగట, అందరు పబ్లిక్ ముంగట ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు తిట్టుకుంటా కొట్టుకుంటా తీసుకుపోతే నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకొకరు చేయడానికి వాళ్ళకి ఇది ఉంటుంది. గుండు కొరిగేయాలి వాళ్ళకి. పూర్తి స్థాయిలో దాదాపు అంటే ఎక్కడా కూడా ఎలాంటి తప్పు చేయకుండా అవతలి రోడ్లో వెళ్తున్నటువంటి వాళ్ళపైకి అత్యంత దారుణంగా వాహనం దూసుకొచ్చింది. అత్యంత వేగంతో మొత్తం కూడా వేగాన్ని కళ్యాణ్ వేలేని రీతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో తప్పతాగినటువంటి యువకులు, మైనర్ యువకులు రోడ్డుపైకి వచ్చారు. ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకులంతా రోడ్డుపైకి వచ్చారు. వాళ్ళంతా రోడ్డుపైకి రావడంతో ఒకసారిగా అవతల వైపు ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి వెళ్తున్నటువంటి వాహనం పైకి వెహికల్ దూసుకొచ్చింది. ఆ వెహికల్ వెహికల్ పడడంతో అమెరికా రాజేష్
ప్రభుత్వాన్ని నిందించో ఇంకోటి మనందరికీ ఏంటంటే ఒకటి అలవాటు అయిపోయింది, తొందర, కంగారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కానీ తిరిగి ఇంటికి వెళ్ళే వరకు ప్రతి పనిలోనూ కంగారు. అలాగే ముఖ్యంగా ఈ బార్లు కానీ ఈ రెస్టారెంట్లలో కానీ అండర్ ఏజ్ వాళ్ళకి డ్రింక్ ఇవ్వటం ఆపేయాలి. ఆ బాధ్యత తీసుకోవాల్సింది పోలీసు యంత్రాంగం. మనం మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యతలు మర్చిపోతున్నాం. మన బాధ్యతలు మర్చిపోయిన దానికి మనలో ఉన్న నిర్లక్ష్యానికి ఇటువంటి విషయాల్లో మన ప్రజలదే ఎక్కువ బాధ్యత ఉందండి. మన యంత్రాంగానికి ఎంతైతే బాధ్యత ఉంది